హాయ్ వెల్కమ్ టు అర్నా స్వీట్ కిచెన్. పాకంతో పని లేకుండా ఈజీగా సింపుల్ గా బేషన్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. అనుకోకుండా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ చిన్న చిన్న పార్టీలప్పుడు కానీ తక్కువ సమయంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్ లో కొన్నట్టుగానే ఉంటాయి. చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయి. చెడిపోతాయి అనే క్వశ్చనే ఉండదు. మరి ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 2 కప్పుల శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి. పిండి చాలా సాఫ్ట్ గా ఉండాలి. అప్పుడే బేషన్ లడ్డు అనేవి సాఫ్ట్ గా వస్తాయి. జల్లించుకున్న శనగపిండిని పక్కన పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ ను తీసుకొని మిక్సీ జార్ లోనికి వేసుకొని 4 యాలక్కాయలను వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పొడిని కూడా జల్లించుకోవాలి. బేషన్ లడ్డు చాలా సాఫ్ట్ గా ఉండటం వల్ల చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు. నాకైతే ఇది చాలా చాలా ఇష్టము. జల్లించుకున్న షుగర్ పౌడర్ ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ ని పెట్టి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నేనైతే మొత్తం నెయ్యితోనే చేసేస్తున్నాను. మీరు కావాలి అంటే 1/2 కప్పు నెయ్యి 1/2 కప్పు ఆయిల్ ని కూడా వాడొచ్చు. ఇందులోనికి జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. ఫ్లేమ్ ను లోకు అడ్జస్ట్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ప్రాసెస్ మొత్తము కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. శనగపిండి కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా రావడానికి 15 నుంచి 20 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. నేనైతే ఎలాంటి కలర్ ని యాడ్ చేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎల్లో ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి కాస్త కలర్ చేంజ్ కాగానే దించేసుకొని చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ శనగపిండి మిశ్రమము రూమ్ టెంపరేచర్ లోకి రాగానే ఇందులోనికి జల్లించి పెట్టుకున్న చక్కెర పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కి షేర్ చేయండి. వాళ్ళు కూడా పాకం లేకుండా లడ్డూను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనో తెలుసుకుంటారు. శనగపిండి చక్కెర బాగా కలిసిన తర్వాత వీటిని మనకు ఏ సైజ్ లో కావాలనో ఆ సైజ్ లో బాల్స్ గా చేసుకోవాలి. అంతే అండి, బేషన్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా చాలా ఈజీ అని అనుకుంటున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు చేసిన రెసిపీ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. ఇంకా మీకు ఏవైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేసి పోస్ట్ చేస్తాను. లడ్డూలో నేను ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు. మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం అయితే వేసుకోవచ్చు. గార్నిషింగ్ కోసము సిల్వర్ ఫాయిల్ ని యూస్ చేస్తున్నాను. మీకు టేస్ట్ కు తగిన విధంగా గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఎలా చేశారో నాకు కామెంట్ లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.